హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రమామణి బోర్లగడ్డ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. తంబ్లైన్ చూసే ఉండుంటారు కదండి. పిల్లల విషయంలో పేరెంట్స్గా మనం ఎలా ఉండాలనేది టాపిక్ అండి. ప్రజెంట్ ఇప్పుడు 10th ఇంటర్కి హయ్యర్ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి పబ్లిక్ అని చెప్పి టెన్షన్ ఉంటుంది కదండి. స్కూల్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. మనం కూడా ఇంటి దగ్గర వాళ్ళని స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేయకూడదు. ప్రజెంట్ మా బాబు అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. 10th వచ్చినప్పటి నుంచి ఎందుకో కొంచెం టెన్షన్ తీసుకుంటున్నాడు. స్కూల్లో ఎగ్జామ్స్ జరిగినాయి, వాడు అనుకున్న టార్గెట్ రాలేదని ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని ఆ మైండ్ నుంచి బయటకు తీసుకురావడానికి నైట్ 8కి సరే బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి డీమార్ట్కి తీసుకెళ్తున్నాను. కాసేపు అలా రిలాక్స్ అవుతాడు కదా అని చెప్పేసి కేవలం వాడికి వాటర్ బాటిల్ కొందామన్న రీజన్ తోటి మేము బయటికి తీసుకెళ్తున్నాము. తిరిగిన 1 hour 2 hour అయినా కొంచెం మైండ్ రిలాక్స్ అవుతాడు కదా అని చెప్పేసి. పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనం హ్యాపీగా ఉండేది. వాళ్ళు హ్యాపీగా లేకపోతే మనం ఏం సాధిస్తాం చెప్పండి. పేరెంట్స్గా పిల్లలు ఏ టెన్షన్ తీసుకుంటున్నారా అనేది కాస్త గమనిస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ ఏమంటారో అన్న భయంతో ప్రెజర్ తీసుకున్నా ఏమవుతుందా అన్న భయం ఉంటుంది కదండి. మీరు గమనించుకొని మీరు సపోర్ట్గా నిలబడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫైనల్లీ డీమార్ట్కి అయితే వచ్చేసామండి. బాబుని సరదాగా వీడియో తీయమంటే అలా 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 తిప్పి తీస్తున్నాడు. వాడి మైండ్ చేంజ్ చేయడం కోసం అక్కడికి చాలా చెప్తాను. చూసారా వాళ్ళ డాడీతోటి ఎలా మైండ్ డైవర్ట్ అయిందో. షూ కోసం వాళ్ళ డాడీని ఎలా ఫన్నీగా ఏడిపిస్తున్నాడు, ఇది తీసుకొని. నేను డ్రెస్సులు చూస్తుంటే ఎన్ని కావాలి మమ్మీ, షాప్లో ఉన్నాయి కదా మమ్మీ అంటున్నాడు. అయ్యో అక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తీసేసుకో అని నన్ను ఏడిపిస్తున్నాడు. అలా డైవర్ట్ చేస్తే ఇంకా స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు కదా. అంటే మనం సపోర్ట్గా ఉన్నామన్న ఫీల్ వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు మరీ చదవలేదని వాళ్ళకొని కాస్త చదువుకోమ్మా అని మనం ప్రేమగా చెప్పుకుంటే వాళ్ళు కొంచెం అదే టాపిక్లో ఉంటారు. అదిగోండి ఫైనల్లీ బాటిల్ అన్నావు కదమ్మా, ఇదిగో ఇది చూడు వాడికి నచ్చిందే తీసుకోమని వాడిని వదిలేశాను. వాడికి నచ్చింది వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫైనల్లీ అక్కడ ఒక పాప వచ్చింది చూసారా. ఎక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడో షాపింగ్లో ఉండిపోయారు. ఆ పాప అవన్నీ తిరిగి వచ్చేసి మా హస్బెండ్ దగ్గరికి వచ్చి మా అమ్మ ఎక్కడా అని అడుగుతుంది. మా వారు తీసుకెళ్ళారు వాళ్ళకి అప్పగించడానికి. కాస్త చూసుకోండి పేరెంట్స్. ఇంట్లోకి ఫ్లవర్ వేజెస్ లేవు చూస్తుంటే బాబు అన్నీ కొనే మమ్మీ అన్నీ కొనే అని ఏడిపిస్తున్నాడు. బాగా ఫన్నీగా ఉంటాడండి, కానీ ఎందుకో 10th వచ్చాక కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నాడు. బాగా వీక్ అయ్యాడు కూడా. అందుకే చూసారా బయటకు వస్తే కాస్త మైండ్ అంతా మారిపోతుంది అని చెప్పి డీమార్ట్కి వస్తే పొలమా నేను షాపింగ్ చేసానండి. ఏది పడితే అది కొనేను, ఏది అవసరమైతే అదే తీసుకుంటాను. ఎందుకంటే అవసరం లేని కొనేసి ఇంట్లో పెట్టేసుకోవడం తప్ప వేస్ట్ కదా. మనీ వేస్ట్, టైం వేస్ట్, ప్లేస్ కూడా వేస్ట్ అవుతుంది. మా వారికి అదే ధైర్యం. డీమార్ట్కి ఏంటి, రిలయన్స్కి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ ఇది ఏది కొనను, కావాల్సినవి కొంటానన్న ధైర్యం. సో ఫైనల్లీ మా షాపింగ్ అయ్యింది. బిల్ దగ్గర ఉన్నారు, బిల్ కౌంటర్ దగ్గర. బయటకు వచ్చేసామండి. బాబుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, కానీ వాడికి పడదు ఐస్ క్రీము. కానీ ప్రజెంట్ ఆడు మూడ్ బాగాలేదు కదా. సో వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ తీసుకుంటావా అని చెప్పేసి వాడికి నచ్చిన ఫ్లేవరు తీసుకుంటున్నారు. వాడికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం అండి. చూసారు ఎంత ఇష్టంగా తింటున్నాడో. పిల్లలకి ఫేస్ మీద స్మైల్ లేకపోతే పెయిన్. నన్నైతే మెయిన్ ఇలా ఉన్నాడేంటి నేను టెన్షన్ తీసేసుకుంటాను వాడి గురించి. సో ఇది మా వ్లాగ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే